క్రెడిట్ కార్డ్. చాలా మందికి క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయడం రాక ఏది పడితే అది కొనేసి ఆ డబ్బుని వెనక్కి కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొందరైతే లోన్ రికవరీ ఏజెంట్స్ పెట్టే టార్చర్ని భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఒకవేళ మనం కనుక క్రెడిట్ కార్డు బిల్లుని వెనక్కి కట్టకపోతే ఏమవుతుంది, ఒకవేళ చాలా బిల్లు అవుట్ స్టాండింగ్ ఉండి మనం కనుక కట్టలేకుండా ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, అదేవిధంగా లోన్ రికవరీ ఏజెంట్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఏం చేయాలి, మనకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఈ క్రెడిట్ కార్డ్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్, అనగా బ్యాంకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి తనఖా లేకుండా ఇచ్చే లోనే క్రెడిట్ కార్డ్ లోన్. అందుకనే వడ్డీ ఎక్కువ, ఎందుకంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఈ లోన్ మనకైతే బ్యాంకు ఇస్తూ ఉంది. ఎంత మంత్కి, నేను చెప్తుంది మంత్కి 2 to 4%, అనగా ఇయర్కి 24 to 48%. ఎగ్జాంపుల్గా మీకు కార్డు ఉంది, సో మీరు 1 lakh లక్ష మీరైతే యూజ్ చేశారు. సో యూజ్ చేయగానే మీకు బిల్ అన్నది జనరేట్ అవుతుంది. 45 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉంటుంది. సో మీకు బిల్ అన్నది జనరేట్ అవ్వగానే బిల్లులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అవుట్ స్టాండింగ్, అనగా ఎంతైతే యూజ్ చేసామో అంతా మనమైతే కట్టాలి, ఎటువంటి వడ్డీ ఛార్జెస్ ఏమీ ఉండవు. రెండో ఆప్షన్ మినిమం అమౌంట్ డ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఇంత డబ్బు లేదు, సో ఇంత డబ్బు కట్టే స్తోమత లేదు, అలాంటప్పుడు ఈ ఆప్షన్ జస్ట్ దీన్ని కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇది ఎంత ఉంటుంది, 7,000, 6,000, 5,000 ఆ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా 7,000 అనుకుందాం, ఏది మినిమం అమౌంట్ డ్యూ 7,000 అనుకుందాం. ఇందులో వడ్డీ ఉంటుంది, ఛార్జెస్ ఉంటాయి, దాంతోపాటు మినిమం పేమెంట్. అవుట్ స్టాండింగ్ ఉందా, దీని నుండి కాస్త డబ్బు ఇందులో యాడ్ అవుతుంది. ఈ డబ్బుతో పాటు వడ్డీ ఉంటుంది. వడ్డీ ఎంత, మంత్కి 2 to 4. ఎగ్జాంపుల్గా 3% అనుకున్నా కూడా 3% వడ్డీ కూడా ఇందులో ఉంటుంది. దాంతోపాటు ఛార్జెస్ కూడా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే సర్లే లక్ష లేదు 7,000 అంట, కట్టేద్దాం, మైనస్ అవుతూ ఉంటుంది అనుకుంటారు. లేదండి, సో మైనస్ అవుతుంది. ఎంత అవుతుంది, కాస్త కొంచెం మాత్రమే మైనస్ అన్నది అవుతుంది. రిమైనింగ్ డబ్బు వడ్డీ ఛార్జెస్. సో ఇలా కట్టుకుంటూ పోతూ ఉంటారు, ట్రాప్లో పడుతూ ఉంటారు. సో మీకు కెపాసిటీ ఉంటే అప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ని వాడండి. ఏం కెపాసిటీ, మీకు అవుట్ స్టాండింగ్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్ని వాడండి. అంతేగాని ఇది కట్టుకుంటూ పోతున్నట్లయితే ఇది పెద్దగా తగ్గదు. అర్థమైందా అండి? కొందరైతే సర్లే యూజ్ చేసాం కానీ కడదామంటే డబ్బులు లేవు, ఆఖరికి ఇది కడదామన్నా డబ్బులు లేవు, మినిమం అమౌంట్ డ్యూ కడదామన్నా డబ్బులు లేవు, ఏం చేయాలి, డబ్బులు లేవు కాబట్టి కట్టట్లా అంటూ ఉంటారు. అలా చేశారనుకోండి, మీ డబ్బు అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉంటుందో, లక్ష యూజ్ చేశారు, సో అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉంటుందో ఇది పాపం పెరిగినట్టు పెరిగిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా కొన్ని మంత్స్ పాటు వదిలేశారు, కట్ల, బ్యాంకు వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, అయినా పట్టించుకోవాలా. మీ అవుట్ స్టాండింగ్ మీద లేట్ పేమెంట్ ఫీ, ఇంట్రెస్ట్, ఛార్జీలు ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అయ్యి ఈ లక్ష కాస్త 2 లక్షలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో పెరుగుతుంది ఈ అవుట్ స్టాండింగ్. అర్థమైందండి? ఎందుకంటే ఈ అన్ని ఛార్జెస్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు తెచ్చుకోకండి. తెచ్చుకుంటే ఏమవుతుంది, టార్చర్ అండి, టార్చర్ పెడతారు. ఎవరు, లోన్ రికవరీ ఏజెంట్స్. ఎగ్జాంపుల్గా మీరు 1వ తారీఖున బిల్లు కట్టాలి, ఏది అవుట్ స్టాండింగ్ లేదా మినిమం అమౌంట్ డ్యూ, ఇంత డబ్బు లేదు, ఇదన్నా కట్టాలి, కానీ ఇది కూడా కట్టలేదు. ఏమవుతుంది, బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు, ఎందుకు కట్టలేదు, కట్టండి కట్టండి అని చెప్తుంటారు. అయినా కూడా మీరు వినలేదు. ఇంకో 1 month గడిచింది, 1వ తారీఖు వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇది 2 కట్టాలి, అయినా కూడా కట్టలే. సో 1 month పాటు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు మీ ఫైల్ని లోన్ రికవరీ ఏజెంట్స్కి ఇస్తారన్నమాట. ఇంకో 1 month పాటు వాళ్ళు కాల్ చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, ఇంటికి వస్తారు, తిడతారు, టార్చర్ చేస్తూ ఉంటారనమాట 1 month పాటు. అయినా కూడా మీరు కట్టలేదనుకోండి, 3 months అయిపోయింది,
ఇక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టలేదు. అలా అట్లీస్ట్ మినిమం అమౌంట్ డ్యూ కూడా కట్టకుండా 3 months ఉన్నట్లయితే మీ లోన్ NPA అవుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అప్పుడు బ్యాంకు లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. కానీ మనం ఈ టార్చర్ ఇది ఉంది కదా, లోన్ రికవరీ ఏజెంట్స్ యొక్క టార్చర్ని భరించలేక చాలామంది కట్టేస్తూ ఉంటారు. కొందరైతే సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారన్నమాట. అర్థమైందా అండి? సో మనకంటూ రైట్స్ ఉన్నాయి. ఏంటి? వాళ్ళు లోన్ రికవరీ ఏజెంట్స్ 8 to 7 మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 లోపే కాల్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు, పడుకున్నప్పుడు, నైట్ కాల్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. అదేవిధంగా వాళ్ళు కనుక మన ఇంటికి రావాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఈ టైంకి ఈ ప్లేస్లో కలుద్దామని చెప్పి మీరు పర్మిషన్ ఇస్తే మాత్రమే వాళ్ళు రావాలి. అదేవిధంగా ఆఫీస్కి వస్తా, అక్కడికి వస్తా, ఇక్కడికి వస్తా అంటే నో. దాంతోపాటు బ్యాంకు లెటర్ని మీకైతే చూపించాలి. లెటర్ ఉంటే మాత్రమే రెస్పాండ్ అవ్వండి, లేకపోతే పట్టించుకోకండి. అర్థమైందా అండి? సో ఇది ప్రాసెస్, ఇవి రూల్స్ అనమాట. సో ఈ గ్యాప్లోనే దీన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మంత్ పెంచుకుంటూ పోయారనుకోండి, మనకే లాసు. అర్థమైందా? సో ఏం చేయాలి? ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆప్షన్ క్రెడిట్ కార్డ్ EMI. ఎగ్జాంపుల్గా 1,00,000 అవుట్ స్టాండింగు, కొన్ని మంత్స్ పాటు మీరైతే కట్టలేదు, ఇంకొక 1,00,000 ఛార్జీలు వడ్డీ యాడ్ అయింది. టోటల్గా ఇప్పుడైతే 2 లక్షలు మనమైతే కట్టాలి. సో మీరు కట్టకుండా ఉన్నట్లయితే 2 lakhs ఏంటి, 3 lakhs, 4 lakhs, 5 lakhs కూడా అవ్వచ్చు. సో దీన్ని ఆపండి. ఎలా ఆపాలి? ఆపడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇది క్రెడిట్ కార్డ్ EMI అంటే ఏంటి? సో దీన్ని ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో దీన్ని EMI రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టెన్యూర్ 24 months అనుకోండి. ఈ టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి లోన్ క్లోజ్. సో ఇది కూడా క్లోజ్ అవుతుంది. ఈ విధంగా EMI ఆప్షన్ని మీరైతే అడగండి. సో బ్యాంకుకి కాల్ చేసి, లేకపోతే వీళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా EMI ఆప్షన్ని మీకైతే ఇస్తారు. అండ్ ఇది నో కాస్ట్ EMI కాదు, వడ్డీ ఉంటుంది. ఎంత? 18%. అర్థమైందా అండి? సో ఇక్కడ EMI ఎగ్జాంపుల్గా 24 monthsని మీరు కనుక చూస్ చేసుకున్నట్లయితే EMI 9,900 ఆ విధంగా ఉంటుంది. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి ఈ టెన్యూరు ఎండ్ అయ్యేసరికి మీరు టోటల్గా 2,39,000 సంథింగ్ కట్టాలి. మీకు కావాలంటే ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తా. ఎంత? లోన్ 2 lakhs కదా, ఎంటర్ చేస్తున్నా. ఒకవేళ టెన్యూర్ 24 months అనుకుంటే వడ్డీ 18 ఎంత? దాదాపుగా 9,995 EMI. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి చివరికి ఎంత కడతారు? నార్మల్గా వడ్డీ 39,000, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 2,39,868, 2,40,000 అనుకోండి. సో 40,000 మీరైతే ఎక్స్ట్రాగా కడతారు. మీరు అడగొచ్చు, ఇంత కెపాసిటీ, ఇంత EMI కట్టుకునే కెపాసిటీ ఉంటే మినిమం అమౌంట్ డ్యూయే కట్టుకుంటాను కదా, ఇంతవరకు ఎందుకు వస్తుంది అడగొచ్చు. సో నేను చెప్తా, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఎటువంటి కష్టం లేకుండా ఇంత డబ్బుని ఎక్స్ట్రాగా ఎలా సంపాదించి ఈ లోన్ని క్లియర్ చేయాలో నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక ఆప్షన్. వద్దండి, మా వల్ల కాదు, EMIలు కష్టపడడం మా వల్ల కాదు, మాకు సెటిల్మెంట్ కావాలి, ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఇంత మేము కట్టము, కాస్త డబ్బు ఉంది దాన్ని కట్టేస్తాం, సెటిల్మెంట్ కావాలి అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ వన్ టైం సెటిల్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు 1,00,000 కదా, అసలు 1,00,000 మీకు ఛార్జెస్ వడ్డీ అంతా కలిపి ఇంకో 1,00,000 అయింది. టోటల్గా అవుట్ స్టాండింగ్ ఇప్పుడు 2 lakhs అయితే ఉంది. మీరేం చేస్తారు? నాకు EMI వద్దు అనుకున్నట్లయితే, సెటిల్మెంటే కావాలి అనుకున్నట్లయితే బ్యాంకుకి కాల్ చేయాలి, లేదా సెపరేట్గా వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ ఉంటాయి, వాళ్ళకి మెయిల్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ఉంది, కట్టలేను, ₹1 కూడా నేనైతే కట్టలేను, కానీ ఎగ్జాంపుల్గా ఎవరో డబ్బు ఇచ్చారు 1,00,000. సో మీరు బ్యాంకుకి చెప్పాలి, సార్ నా వద్ద ఇంత డబ్బు అయితే లేదు, కానీ నా వద్ద 1,00,000 అయితే ఉంది, మీరు సెటిల్ చేసుకుంటా అంటే 1,00,000 కట్టేస్తా, కానీ రిమైనింగ్ 1,00,000ని మీరైతే మాఫీ చేయండి, సెటిల్ చేసుకోండి అని అడిగితే మేబీ బ్యాంకు ఆలోచిస్తుంది, ఇన్ని మంత్స్గా వీడు అట్లీస్ట్ మినిమం అమౌంట్ డ్యూ కూడా కట్టట్లేదు,
సర్లే తీసుకుందాం, మనం ఎస్ చెప్పకపోతే ఈ డబ్బు కూడా రికవర్ అవ్వదేమో అని చెప్పి బ్యాంకులు ఎస్ చెప్తాయి. సర్లేండి 1,00,000 కట్టండి, 1,00,000 మేమైతే మాఫీ చేస్తామని చెప్పి 1,00,000 కట్టించుకుంటారు. దీన్నే సెటిల్మెంట్ అంటాం. కానీ సెటిల్మెంట్ చేసుకుంటే మనకే లాసు. ఎందుకు? మనకి 1,00,000 ఆదా అవుతుంది, క్లియర్ అవుతుంది. వీళ్ళ నుండి టార్చర్ అయితే ఉండదు, బ్యాంక్ వాళ్ళు వదిలేస్తారు. కానీ ఈ బ్యాంక్ వాళ్ళు సిబిల్ వాళ్ళకి చెప్తారు, క్రెడిట్ స్కోర్ వాళ్ళకి చెప్తారు. సో క్రెడిట్ రిపోర్ట్లో ఎంట్రీ అయిపోతుంది, 1,00,000ని సెటిల్మెంట్ చేసుకున్నాడు, 1,00,000ని ఎగ్గొట్టేశాడు అని చెప్పి క్లియర్గా ఉంటుంది. అండ్ స్కోర్ కూడా అంత ఫాస్ట్గా పెరగదు. ఫ్యూచర్లో మీరు కనుక హోమ్ లోన్ కావాలని అప్లై చేశారు, అప్లై చేస్తే ఆ బ్యాంకు మేనేజరు చూస్తాడు మీ క్రెడిట్ రిపోర్ట్ని, అందులో క్లియర్గా ఉంటుంది 1,00,000 రూపాయలు కట్టలేక సెటిల్ చేసుకున్నాడు అని చెప్పి. 1,00,000 కట్టలేదు, ఇప్పుడు 50 లక్షల హోమ్ లోన్కి అప్లై చేశాడు. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే రేపు సేమ్ ఇలాగే సెటిల్మెంట్ చేసుకుంటాడు. నా బ్యాంకుకి లాస్ అని చెప్పి ఏ బ్యాంకు ఫ్యూచర్లో మనకైతే లోన్ ఇవ్వదు. ఎప్పుడైతే మీరు సెటిల్మెంట్ చేసుకుంటారో అదే సెటిల్మెంట్ క్రెడిట్ రిపోర్ట్లో ఎంటర్ అవుతుందో అప్పుడు. అండ్ స్కోర్ కూడా అంత ఫాస్ట్గా పెరగదు, ఆల్రెడీ చెప్పా. సో మనకే లాస్. ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? అండ్ దాంతోపాటు ఈ మధ్య ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ఎలా? ఎగ్జాంపుల్గా మీకు అస్తమాటు ఎవడు లోన్ రికవరీ ఏజెంట్ కాల్ చేస్తూ ఉంటాడు. మనం చెప్తాం, సార్ నా దగ్గర 1,00,000 ఉంది, సెటిల్మెంట్ చేయండి సార్ అని చెప్పి మీరు వాళ్ళకి చెప్తారు, లోన్ రికవరీ ఏజెంట్స్కి. వాడేం చేస్తాడు? తెలివిగా తెస్తాడు లెటర్, బ్యాంకు నుండి తెస్తున్నట్టు తెస్తాడు. కానీ ఇక్కడ బ్యాంక్ యొక్క సిగ్నేచర్ ఉండదు, స్టాంపు ఉండదు, ఇది ఫేక్. సో మనమేమనుకుంటాం, సర్లే 1,00,000కి క్లియర్ అని చెప్పి వీడికి 1,00,000ని కట్టేస్తాం. కానీ వీడు తెలివిగా ఏదైతే వడ్డీ 1,00,000 ఉందో దీన్ని క్లియర్ చేసుకుంటాడు, అసలు మాత్రం అలానే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే లోన్ రికవరీ ఏజెంట్స్తో మాట్లాడవద్దు, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి మాట్లాడండి, లేదా మెయిల్, సెపరేట్గా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి. సో వాళ్ళు రిప్లై ఇస్తారు. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా కొన్నిసార్లు ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే లీగల్ నోటీస్ ఫేక్ అన్నమాట. సో ఇప్పుడు అర్జెంటుగా 80,000 కట్టండి లేదా జైలు అంటారు. అయ్యి బాబోయ్ జైలా అని చెప్పి సప్పో చేసి 80,000 కడతాం. కానీ ఇది ఫేక్ లీగల్ నోటీస్. వాడు ఏం చేసుకుంటాడు? సింపుల్గా 80,000ని దీంట్లో తగ్గించుకుంటాడు. సో ఇంకా 1,20,000 బాకీ ఉంది అంటారు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అర్థమైందా అండి? సర్లే ఏంటి బాగానే చెప్పావు, ఈఎంఐ అన్నావు, డబ్బులు కట్టాలి చెప్తా అన్నావు, లాస్ట్లో ఎలా సంపాదించాలో. అండ్ ఇది కూడా వద్దంటున్నావు, ఎందుకంటే క్రెడిట్ రిపోర్ట్లో ప్రాబ్లం అవుద్ది, రేపొద్దున ఫ్యూచర్లో లోన్స్ రావని చెప్తున్నావు. అసలు ఏంటి సొల్యూషన్? సింపుల్ అండి, ఇదే సొల్యూషన్. ఈఎంఐ సర్లే బాగానే చెప్పావు, కానీ ఇది ఎలా సంపాదించాలి? ఎగ్జాంపుల్గా ఈఎంఐ 24 మంత్స్ అనుకుందాం. ఈ 24 మంత్స్ పాటు మీరు కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు. ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని సంపాదించండి. ఎంత? మహా అయితే ఇంత 9,090 10,000 అనుకుందాం. సంపాదించలేమా? అమ్మో బద్ధకం, నాకు లగ్జరీ కావాలి, క్రెడిట్ కార్డు ఉంటే యూజ్ చేస్తా కానీ వెనక్కి కట్టను అనుకుంటే ఎలా అండి? సో మీరు ఖచ్చితంగా ఈ 24 మంత్స్ అన్న ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. చేసుకోలేరా? చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ వన్ స్కిల్. మీ స్కిల్ని యూజ్ చేసుకొని జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ చేస్తూనే సాటర్డే సండే ఈ స్కిల్ని యూజ్ చేసుకొని 10,000 మీరైతే సంపాదించండి. ఎలా? ఎగ్జాంపుల్గా మీకు ఎడిటింగ్ వచ్చు, చేయండి, ఫ్రీలాన్సింగ్ వస్తాయి డబ్బులు. లేదా కంటెంట్ రైటింగ్, తెలుగులో టైప్ చేసి రాయడం వచ్చు, చేయండి. చాలా వీడియోస్ని ఆల్రెడీ చేశా. ఫైవర్ అని చెప్పి, అప్వర్క్ అని చెప్పి కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్తో మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కాదు, స్కిల్స్ లేవు అనుకున్నట్లయితే డెలివరీ జాబ్ చేయండి, తప్పేం లేదు. ఎప్పుడు? సాటర్డే సండే, ఎప్పుడెప్పుడైతే హాలిడేస్ వస్తాయో అప్పుడు, లేకపోతే ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ కూడా. సో 10,000 రావా? తప్పేముంది? సో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఈ విధంగా పెరిగే కొద్దీ మీకే టార్చర్ రేపొద్దున్న. సో ఆ టార్చర్ బదులు ఈ విధంగా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించి నెలకి 10,000 మీరు కనుక కట్టగలిగితే డన్, ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్లే. లేదా పెట్రోల్ బంక్ చేయండి, తప్పేముంది? తప్పేం లేదు. లేదా రెస్టారెంట్స్, పార్ట్ టైం
ఏదో ఒకటి మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫైండ్ అవుట్ చేసుకొని ఈ 10,000 ఈఎంఐని కడుతూ ఉండండి 24 మంత్స్ పాటు. కడితే లోన్ క్లియర్. లేదా మీరు కనుక సెటిల్మెంట్ చేసుకుంటే మనకే ప్రాబ్లం. లేదా వదిలేశారనుకోండి, ఇలా ఈఎంఐ కూడా కట్టకుండా మీరు కనుక వదిలేస్తే ఇది పెరుగుతూ ఉంటుంది. లోన్ రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి వచ్చి మన ఫ్యామిలీతో వాళ్ళతో వీళ్ళతో మన గురించి చెప్తారు, కట్టట్లేదండి దొంగ అది ఇది అంటారు. ఎంత టార్చర్ మనకి. ఇంత టార్చర్ బదులు కాస్త కష్టపడితే, ఈఎంఐ పెట్టుకొని కాస్త కష్టపడితే క్లియర్ కదా. ఈ విధంగా చేసుకోండి. కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదు. బాస్ వాలా, బీ ద బాస్.